ఇప్పుడు నేను మీకు ఒక నిప్పు లాంటి నిజాన్ని చెప్పబోతున్నాను. ఏంటి ఆ నిజం అంటే, గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంకగా మారింది, మరో బీహార్లా తయారైందని చెప్పేసి కొన్ని ప్రధాన మీడియా ఛానళ్ళు, కొన్ని ప్రధాన పత్రికలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చాయి. మాట్లాడటమే కాదు, దానికి సంబంధించి విమర్శలు చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆర్థిక మంత్రులు కావచ్చు, చాలామంది ఆర్థికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటూ కూడా మనం చూస్తూ వచ్చాము. పదే పదే ఎన్నికల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూటమి సర్కార్ విమర్శలు చేస్తూ ఉండడం కూడా మనం చూసాము. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పులకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మాత్రము చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీ బడ్జెట్లకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి అప్పులకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని ప్రశ్నలు తలెత్తు వచ్చారు. ఈ అంశాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, అలాగే ఆకేపాటి అమర్నాథ్, విశ్వేశ్వరరాజు, వీళ్ళు నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక మంత్రిని పయ్యావుల కేశవ్ గారిని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఇది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారే డైరెక్ట్గా చెప్తూ వచ్చారు. ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు, అంటే బైఫర్కేషన్ యాక్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయిపోయినప్పుడు ఏదైతే యాజ్ ఆఫ్ ఆన్ 2 జూన్ 2014 నాటికి మనకు బైఫర్కేషన్ వల్ల, అంటే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రాష్ట్ర వాటాగా వచ్చినటువంటి అప్పులు దాదాపు 1,07,000 కోట్ల రూపాయలు చిల్లర. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 వరకు కావచ్చు. సో ఈ 10 సంవత్సరాలకు సంబంధించి మొత్తం అప్పు 6,48,000 కోట్ల రూపాయలు, కేవలం 6,48,000 కోట్ల రూపాయలు. ఇది 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్పు. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రభుత్వం నుంచి చేసిన అప్పు 2,40,000 కోట్లుంటే, కార్పొరేషన్లకు సంబంధించి చేసినటువంటి అప్పు 1,05,000 కోట్లు. మొత్తంగా వెరసి ఆయన 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పు 3,39,000 కోట్ల రూపాయలు. ఇది సాక్షాత్తు లెటర్ హెడ్ మీద ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకి ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్తూ డిప్యూటీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి కింద సంతకం పెట్టి మరి వాళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి గతంలో శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దివాలా తీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరో బీహార్లో మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు, పదే పదే మాట్లాడుతూ వచ్చినటువంటి మీడియా ఛానళ్ళు, పదే పదే రాతలు రాస్తూ వచ్చినటువంటి పేపర్లు, ఇవన్నీ కూడా ఎందుకు చేశాయనేది ఈ వార్తని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక అబద్ధాన్ని ఎంత నిజంగా చెప్పగలం, ఒక అబద్ధాన్ని ఎంత నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరి మీదైనా బురద చల్లగలం, ఎవరి మీదైనా మాట్లాడగలం అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం, ఇది ఒక ప్రత్యక్ష సాక్షి కూడా మనం చూస్తవచ్చు. ఈ అంశాలు చూసుకుంటే, ఈ ఒక్క రూపు చూసుకుంటే మనం అర్థమైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఈ అప్పులు అనేటువంటి కారణం కూడా పెద్ద ఎత్తున మనం అనుకోవచ్చు. ఆయన ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఒక అంశం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారో కూడా ఈ వార్త చూసిన తర్వాత చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. సో ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడతాం. అయితే గతంలో కూడా చాలా మంది ఆర్థికవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనను విమర్శిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి నవరత్నాలకు సంబంధించి ప్రజలకి దోచిపెడుతూ ఉన్నాడు, అప్పులు చేసి ప్రజలకి ఇస్తూ ఉన్నాడు, రాష్ట్రం అభివృద్ధి అవ్వట్లేదు, రాష్ట్రం దివాలా తీస్తూ ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఆర్థికవేత్తలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ రాజకీయంగానే జరిగినవి. జగన్మోహన్ రెడ్డి దింపడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డిని పక్కకు తోసేయడానికో చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప ఎక్కడా కూడా దీంట్లో నిజం లేదని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒప్పుకున్నారు. సో నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు, అనలిస్ట్. సార్ నమస్కారం. నమస్తే అశోక్ గారు. సో ఇదొక నిప్పు లాంటి అబద్ధాన్ని చాలా సక్సెస్ఫుల్ గా నిజం చేసి చూపించింది కూటమి సర్కార్. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, మొన్నటిదాకా మనం కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాము, డైరెక్ట్ గా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పెడుతూ వచ్చారు. ఈ అంశాన్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఇది నిజాన్ని చాలా అబద్ధంగా చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద సక్సెస్ఫుల్ గా నిందలు వేశారనుకోవచ్చా? అంటే మొట్టమొదటి అంశం, ఈరోజు అప్పుల పైన సావధానంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం చూసినా, లేదా బడ్జెట్ ప్రసంగంలో ముగిసిన వైసీపీ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ లో చేసిన అప్పు
కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం అప్పు రెండింటిని బేరీజ్ వేసుకున్న అప్పుల పైన విపరీత పోకల్లో విమర్శలు చేశారు. అంటే అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రాక్టెడ్ సీఎం, కన్స్ట్రక్టివ్ సీఎం కాదు, డిస్ట్రాక్టెడ్ సీఎం అంటే విధ్వంసకారుడు, అంటే అప్పులు కూడా విచ్చలవిడిగా చేసేసాడు అని చెప్పి చేయడానికి కోసం ఎలా పడితే అలా అబద్ధాలు చెప్పారు. రెండోది, దీనికి వాళ్ళకి కలిసి వచ్చిన అంశం రెండు. ఒకటి, ఆనాడున్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నడూ లేనిగా సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల చొప్పున 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు ప్రజలకి మనీ ఇచ్చింది, డైరెక్ట్ గా ఇచ్చింది డీబీటీ సిస్టమ్ ద్వారా. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంత పెద్ద అమౌంట్ మనోడు ఇచ్చేస్తున్నాడంటే ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాడు, ఏమైనా అప్పులు చేసేస్తున్నాడా, కుదవ పెట్టేస్తున్నాడా అని జనరల్ గా ఎవరైనా అనుకుంటారు. ఆ వీక్నెస్ ని ఆధారంగా చేసుకొని అప్పులు తెచ్చేస్తున్నాడు పనిచేస్తున్నాడు, ఏమీ చేయట్లేదు అనే దాన్ని చేశారు. దానితో ప్రభుత్వం కూడా బటన్ నొక్కడం, నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా వేయడం, వాళ్ళు ఎన్నన్నా అబద్ధాలు చెప్పుకొని మన ప్రజలకు డబ్బు మనం ఇచ్చేస్తున్నాం కదా, కాబట్టి వాళ్ళ తిప్పలు పడతారు, మన తిప్పలు మనం పడదామని ఈ రూట్ లో వెళ్ళిపోతారు. కానీ ఇది మెల్లిగా జనంలోకి ఎక్కుతుందన్న విషయం వాళ్ళు మర్చిపోయినారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజంగా మిడిల్ క్లాస్, చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్ ఉన్న వాళ్ళు దీన్ని నమ్మారు. చాలా చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్డ్ అనే దాన్ని నమ్మారు. అది ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్ గా మీరు అన్నట్టు లాస్ గడ్ అయ్యింది, అది వాస్తవం.